అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జలసంగం మండలం కృష్ణాపూర్ గ్రామంలో ఉన్నాము. మన రైతన్న మోహన్ రెడ్డి గారు జామ పెట్టి చూడండి. జామ ఏ విధంగా పెట్టారు, ఎన్ని రోజుల పంట ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ జామ ఉన్న చూడండి, ఇది ఎన్ని ఎకరాల్లో పెట్టారు మీరు జామ? 1 ఎకర్ ఉంది. 1 ఎకర్లో 1 ఎకర్లో మీకు ఎన్ని మొలకలు పట్టినాయి? 500 మొలకలు. ఈ డిస్టెన్స్ ఎంత పెట్టారు మీరు? ఇది 10 ఫీట్లు ఉంది. ఇది మొక్కకు ఈ సాలుకు 10 ఫీట్లు ఉంది. ఈ మొక్కకు 6 ఫీట్లు ఉంది. 6 ఫీట్లు అంటే 10/6 అనుకోండి. 6/10 అంటే 1 ఎకరాకి 500 మొలకలు పడతాయి అనుకోండి. 500. అంటే ఇవి మొలకలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు? మేము మహారాష్ట్ర నుంచి విఎన్ఆర్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాం. మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు. వెరైటీ విఎన్ఆర్. అంటే బాగా అవుతాయి కాయలు. సైజు ఇగో 1/2 kg. అంటే ఇంకా మనం కటింగ్ స్టార్ట్ చేయాలి. ఇవి తెంపేస్తానే చూడండి సైజ్ చూడండి. ఇది 1/2 kg పైన 300 గ్రామ్ 400 గ్రామ్ 500 గ్రామ్ వరకు అవుతుంది. ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ చేయలే. ఇది చూడండి కాయ సైజ్ చూడండి. ఇది ఈ చెట్టు చూడండి ఎంత చెట్టు ఉందో. ఈ కాయ కూడా అయింది చూడండి. అప్పుడే టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇది సీడ్లెస్ విత్తనాలు ఉంటాయి లోపల? ఉంటాయి విత్తనాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది సూపర్ మార్కెట్లో ఉండే వెరైటీ. దీన్ని కవర్ చేయాలి యాక్చువల్గా. ఇంకా మనం క్రాప్ ఇడవలే, ఇంకా కటింగ్ చేసుకుంటూనే పోతున్నాం. ఎందుకంటే బ్రాంచెస్ కట్ చేస్తున్నాం. కింద చెట్టు కింద 1 ఫీట్ వరకు ఏం ఉంచొద్దు, 1.5 ఫీట్ వరకు. అంటే కింది బ్రాంచెస్ కూడా కట్ చేయాలి. ఇదో 1.5 ఇయర్ కట్ చేసినాక మనం క్రాప్ ఇవ్వాలి. అంటే ఈ విధంగా కిందికి కూడా కట్ చేయాలి. ఈకెళ్ళి 1.5 ఫీట్ మొత్తం ఏం ఉంచొద్దు, నీట్గా ఉంచాలి. అంటే ఈ విధంగా కూడా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చెట్టు డెవలప్ కావాలి. చెట్టు డెవలప్ అయినాక మనం పైన కూడా కట్ చేసినట్లున్నారు చూడండి. పక్కన కూడా ప్రూనింగ్ చేసి ఇక్కడ చూడు, ఈ పైన కూడా ప్రూనింగ్ చేసారు మొత్తం. ఈ విధంగా చేస్తే మనకు చెట్టు డెవలప్ అవుతుంది. చెట్టు డెవలప్ అయినాక మనం అప్పుడు ఇడవాలి. ఇది ఇడవలేము, ఇది ఏదో వచ్చింది మొత్తం. దీనికి కూడా కాయలు అంటే కాయలు తెంపేస్తారు మొత్తం, పూత కాత అన్ని తెంపేస్తాం 1.5 ఇయర్ వరకు. అంటే ఈ విధంగా తెంపేస్తారు అనమాట. మొత్తం కటింగ్ చేసి పడేస్తారు. చెట్టు డెవలప్ అయినాక తప్పింది కాబట్టి ఈ విధంగా అయింది. అది వదిలిపెట్టి మర్చిపోయినాం కాబట్టి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ సైజు ఇంచుమించు 4-5 ఫీట్లు ఉంటుంది. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి అనుకోండి. మాక్సిమం ఒక రకం. ఎన్ని రోజులది ఉన్నది ఇది చెట్టు? ఇది 13 మంత్స్ ఉంది. 13 మంత్స్. పోయిన సంవత్సరం 2023లో మార్చిలో ప్లాంటేషన్ చేసి మార్చిలో పెట్టారు. అంటే ఇది ఏప్రిల్. అంటే 13 నెలలది చెట్టు ఉన్నది అనమాట. 13 మంత్స్. అంటే ఇప్పుడు ఇది పెట్టారు కదా, పెట్టినాక ఎన్ని రోజులకి ఇది పూత కథ స్టార్ట్ అయింది మీకు? మనకు 2 మంత్స్కే స్టార్ట్ అయింది, కానీ కట్ చేసుకుంటూ ఉన్నాం. చెట్టు డెవలప్ కావాలి. ఓకే. అంటే ఇది కూడా అంటూ విధానం ఉన్నదన్నమాట. అంటూ విధానం. అంటే ఈ వెరైటీ మంచి వెరైటీ విఎన్ఆర్. ఇప్పుడు సూపర్ మార్కెట్ లో వైట్ కనిపిస్తాయి, ఆ వెరైటీ. అంటే కవర్ వేసి అంత కవర్ వేయాలి, కంపల్సరీ కవర్ వేయాలి. దీనికి బలాలు ఏమేమి వేసుకున్నారు? మేము పశువుల పెండ, స్టార్టింగ్ లో పశువుల పెండ. ఇప్పుడు మొన్నటి నుంచి కొంచెం కాంప్లెక్స్ సాలెబుల్ ఏడుస్తున్నాం. ట్రిపుల్ ఏడుస్తున్నాం. మందులు ఏమైనా స్ప్రే చేస్తారా? మందులు చేయాలి. 1 month కు 15 days కంపల్సరీ. ఏం మందులు స్ప్రే చేస్తారు దీనికి? ఫంగిసైడ్స్, ఏదైనా పురుగు, ఆకు సాపుంచుకోవడం అంతే. ఇప్పుడు కాయలు ఏమి ఇడుస్తలేము కాబట్టి చెట్టు నీట్గా ఉండడానికి ఫంగిసైడ్స్, పురుగు ఉంటే పురుగు మందు కలిపి స్ప్రే చేస్తాం. వీటి కట్టెలు కట్టుకోవాలా కంపల్సరీ? కట్టెలు చిన్నగా, చాలా చిన్న 1 feet మొక్కనే ఉండే మనకి ఇచ్చినప్పుడు. చిన్నగా ఉన్నప్పుడు చాలా 1 feet మొక్క ఉండే, కట్టెలు కట్టుకున్నాము. ఇప్పుడేం అవసరం లేదు. ఇది ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ కట్టె లేకుండా సరిపోతుంది అనమాట. అంటే 1 సంవత్సరం వరకు అయితే కంపల్సరీ కట్టె కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎకరాకి 500 మొలకలు పెట్టామని చెప్తారు కదా? అవును. విఎన్ఆర్ వెరైటీ. ఒక్క మొక్క ఎంత పడ్డది మీకు? 120 రూపీస్కి ఒక్క మొక్క. అంటే అక్కడ నుంచి వచ్చింది అనమాట. అక్కడ నుంచి గ్రాఫ్టింగ్ చేసి ఇచ్చారా? గ్రాఫ్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇగో ఇది చూడండి, ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసేది చూడండి. ఇది మదర్ ప్లాంట్, ఇది గ్రాఫ్టెడ్. ఇవన్నీ తీసేస్తారు అనమాట. ఇట్లా తీసేస్తాం, కట్ చేస్తాం. ఇది గ్రాఫ్టింగ్ది. ఇప్పుడు ఎంత 120 రూపాయలకు ఒక మొక్క పడ్డది అంటారు కదా? మొక్కనే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మనదే. మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నారు. అవును.
వాళ్ళే పంపించారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బాక్సుల్లో పెద్ద బాక్సుల్లో టమాటా బాక్సులు కానీ హెవీ బాక్స్ ఉంటుంది, ఇంత పెద్ద బాక్సులలో మంచి ప్యాక్ చేసి పంపించారు. అంటే దూరం నుంచి వస్తే కూడా మనకు ట్రాన్స్పోర్ట్ అలాగూ మళ్ళీ మనకు ఆ బాక్స్కు 1000 రూపీస్కి ఒక బాక్స్ తీసుకుంటాం. రిటర్న్ పంపిమ్మన్నాడు ఆయన. మళ్ళీ వాళ్ళు పంపిమ్మంటే మనకు ట్రైన్లో మళ్ళీ 7-8 వేలు ఖర్చు రావటండి. మళ్ళీ ఈడికెళ్ళగా హైదరాబాద్ పంపించాలి, హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో పంపించాలి. చాలా మళ్ళీ 10,000-11,000 అవుతుంది, ఎక్కువ అవుతుంది అని అట్లనే బాక్సులు పంపించలేదు. ఇంకా మనం బాక్స్ పంపిస్తే మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారా? రిటర్న్ ఇస్తారు. మనకు సగం మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో పోతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ 20,000, ఇవి మొక్కలకు ఒక 60,000 అయినాయి అనుకోండి. ఒక్క అనుకుంటే కూడా 500 మొక్కకు మనకు మొత్తం ప్లాంటేషన్ కూర్చుంటలకు ఎరువు వేసుకున్నాం, పశువుల ఎరువు అది వేసుకున్నాం. 1,00,000 రూపాయలు పైన కూర్చుంది ఎకరాకు. ఇప్పటి వరకు 1,00,000 వరకు ఖర్చు వచ్చింది. మనకు స్టార్టింగ్ లోనే వచ్చింది. స్టార్టింగ్ లో మనకు మొక్క పెట్టుకునేసరికి 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దుక్కి ఉండని, డ్రిప్ ఉండని, అన్ని కలిపి మళ్ళా కటింగ్, అది మళ్ళీ 2-3 months ఒకసారి కటింగ్, మళ్ళా 1 month ఒకసారి స్ప్రే, ఇది అలాగ మళ్ళా. అంటే ఇప్పటి వరకు మీకు 1,50,000 వరకు ఖర్చు వచ్చింది అనమాట. 1,50,000 వరకు. రోలింగ్ ఉండని, ఈ డ్రిప్ కలుపులు ఒక 4-5 కలుపులు తెచ్చినాము, 5-6 కలుపులు తెచ్చినాము. మళ్ళీ మధ్యలో ట్రాక్టర్ తోలిచ్చినాం. ఇలా పెద్ద ట్రాక్టర్ నడిచింది. అయినా గ్రోత్ బాగున్నాయి. ఇక్కడ చూడండి కాయలు చూడ, అవన్నీ తీసేసినాము. ఏమైనా తప్పిపోయిన కాయలు ఉన్నాయి, మిగిలిన తీసేసినవి కూడా చెట్టు డెవలప్ అయిందా కానీ ఈ విధంగా అయినాయి అనమాట. ఓకే అండి, మనకు 1 ఎకర్లో జామ పంట పెట్టుకున్నారు మోహన్ రెడ్డి గారు. మన ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 ఫీట్లు, ఈ మొక్కకు వచ్చేసి 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. మనకు 1 ఎకరాలో 500 చెట్లు పెట్టుకున్నారు. ఒక మొక్క వచ్చేసి 120 రూపాయలు పడ్డని చెప్తున్నారు. అయితే మనకు మొక్క పెట్టిన స్టార్టింగ్ నుంచే మనకు పూత పింజ స్టార్ట్ అయిందంట. అయితే వాళ్ళు చెట్టు డెవలప్ కానీ ఎదగడానికి వాళ్ళు బ్రాంచెస్ మళ్ళీ పూత కాత అన్నీ కట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు వాళ్ళు పంట ఏం తీసుకోలేరు. ఇప్పుడు ఇంకొక ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి పంట తీసుకోవాలనే ఉద్దేశంతో మనం అప్పటి వరకు మనకు చెట్టు ఎదుగుతుంది అనమాట. ఇప్పటికీ కూడా చూడండి, ఇది పూత కాత ఎంత వస్తుందో చూడండి, ఇది ఎంత పూత ఎంత కాత ఉన్నదో చూడండి. ఇది VNR వెరైటీ. ఈ విధంగా మనకు ఏదైనా తప్పిపోయినా కూడా ఈ విధంగా ఈ రకంగా అయితే అనమాట. మేము కూడా కవర్ వేయాలి కంపల్సరీ. దీన్ని కవర్ వేస్తే ఈ మచ్చలు కూడా రావన్నమాట. ఏం కూడా ఫ్రెష్ వచ్చేస్తుంది, నీట్ గా వైట్ వస్తుంది. ఇంకా కలర్ చాలా వస్తుంది, ఈ కలర్ వస్తుంది, ఇంకా కలర్ వస్తుంది, వైట్ కలర్. మార్కెటింగ్ కూడా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. అట్రాక్షన్ కలర్ అంటే. ఓకే. ఓకే అండి, నమస్కారం.